7 దశాబ్దాల క్రితమే చైనాలో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్. బాహుబలి, RRR రికార్డ్స్ కూడా చాలు. ఇంతకీ ఆ చిత్రం ఏది? ప్రస్తుతం తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా తన హవా చాలా బలంగా చాటుతుంది. బాహుబలి, RRR వంటి చిత్రాలు చైనా, జపాన్ వంటి దేశాల్లో 100 కోట్ల వసూలు సాధించడం మనం చూస్తున్నాం. అయితే మన గ్లోబల్ మార్కెట్ ప్రయాణం ఇప్పుడే మొదలైందని అనుకుంటే పొరపాటే. దాదాపుగా 7 దశాబ్దాల క్రితమే మన తెలుగు సినిమా చైనా గడ్డపై అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు అందుకు ఆద్యుడిగా నిలిచారు. మల్లీశ్వరి, ఎన్టీఆర్, భానుమతి జంటగా చేసిన అపురూప దృశ్య కావ్యం. ఈ చిత్రమే చైనా సబ్ టైటిల్స్ తో విడుదలై 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా అంతర్జాతీయ రికార్డును నెలకొల్పింది. దీన్ని బట్టి చైనా ప్రేక్షకులు మల్లీశ్వరి చిత్రాన్ని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. రష్యాలోని మాస్కోలో కూడా ప్రదర్శించి రికార్డు సృష్టించింది. 1953లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తో పాటు పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమై అనేక మంది విదేశీయుల ప్రశంసలు సైతం అందుకుంది. విదేశాల్లో కూడా మల్లీశ్వరి చిత్రం అంతగా ఆదరణ పొందడానికి గల కారణాలు ఎన్నో. సృజనాత్మకతతో కూడిన కథ, కథనం, అద్భుతమైన మాటలు, పాటలు, ఎన్టీఆర్, భానుమతి గార్ల నటన, దర్శక బ్రహ్మ బిఎన్ రెడ్డి గారు తెరకెక్కించిన విధానం, ఇలా ఎన్నో అంశాలు మల్లీశ్వర్ని ఖండాంతరాల ప్రేక్షకుల మనస్సుల్లో చిరంజీవిగా నిలిచిపోయేలా చేశాయి. తెలుగు నాట కూడా ఎన్నో కేంద్రాలలో శతదినోత్సవాన్ని జరుపుకుంది. 1951 డిసెంబర్ 20న రిలీజ్ డేట్.